హాయ్ అండి. అండ్ ఇది వచ్చేసి యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోలు కావాలి అన్నా సరే, లైక్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్, యూ జస్ట్ పిన్ మీ ఇన్ ద కమెంట్. సో ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఇలా స్టార్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను, బికాస్ మా చిట్టి తల్లి అయితే చాలా హై ఫీవర్తో అయితే సఫర్ అవుతుంది. తన కోసం మార్నింగ్ లేగగానే పాలు అండ్ వేడి నీళ్ళతో అయితే ఒళ్ళు తుడుద్దామని వేడి నీళ్ళు అయితే పెట్టాను. సో ఇంకా పాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తనకి ఫ్రూట్స్ ఇచ్చాననమాట. సో మార్నింగ్ మార్నింగ్ ఏమైనా తింటే సిరప్ ఏమైనా వేద్దామని. సో తను మార్నింగ్ వచ్చేసి నార్మల్గా డైలీ ఫ్రూట్స్ అనేది తింటుంది. ఇంకా చూసారు కదా, సివియర్ కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉంది. అండ్ ఇంకా టీవీ పెట్టించేసి గ్రేప్స్ తినమని ఇచ్చాను. అండ్ ఫర్దర్గా ఇంకా మేము కూడా టీ అనేది తాగడం జరిగింది. సో శిఖర ఫ్రూట్స్ తిన్న తర్వాత పాలైతే ఇలా తాగిందనమాట. సో పాలు కూడా తాగలేదు, మధ్యలోనే వదిలేసింది. అప్పటి వరకు మేమైతే టీ తాగుదామని చెప్పేసి టీ టైం అయితే స్టార్ట్ చేసాము. అండ్ మా హస్బెండ్ చూడండి టీ అండ్ బిస్కెట్స్ తింటున్నారు. అండ్ శిఖర వచ్చేసి కొంచెం ఫోన్ చూస్తుంది. ఫర్దర్గా సండే రోజు నాన్ వెజ్ ఉంటుంది అనుకోవచ్చు. ఎస్, నాన్ వెజ్ ఉంటుంది, కానీ మా పాపకు బాగాలేదని చెప్పేసి ఓన్లీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కర్రీ అయితే వండుదాం అనుకుని ఆకుకూర అయితే వండాను నేను. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా త్వరగా పాపకి అండ్ మా హస్బెండ్కి తినిపించేసిన తర్వాత షోనీని, లైక్ మా పాప పేరు షోని అని పెట్టాము, క్యూట్గా పిలుస్తాం. సో వాళ్ళు తినిన తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో చూసారు కదండి, ఇది గోంగూర పచ్చడి, టమాటో కర్రీ అండ్ ఆకుకూర అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికి మాకు చాలా టైం అయిపోయిందనమాట. లైక్ అరౌండ్ 1 అయిపోయింది. బికాస్ ఇంట్లో వంట చేసి సండే కాబట్టి పాప వాళ్ళు కూడా కొంచెం లేట్ లేసారు. అండ్ ఆబ్వియస్లీ చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. మేము నార్మల్గా అబ్జర్వ్ చేసాం 2 to 3 days, బట్ తగ్గకపోవడం వల్ల మళ్ళీ హాస్పిటల్కి అయితే విజిట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ విజిట్ కాగానే మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే పాప వెయిట్ అయితే చెక్ చేస్తాను. సో వెయిట్ అయితే లాస్ కాలేదు. సో 15 ఉండేది, ఇప్పుడు 16కి అయితే వచ్చింది. ఫర్దర్గా ఇంకా హాస్పిటల్లో అయితే డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ శిఖర్ అయితే అప్పటికి చాలా చాలా జలుబు అయితే అయ్యింది. ఇంకా డాక్టర్ చెకప్ అయితే చేస్తున్నారు. తెలిసిన తర్వాత మళ్ళీ మీరు చేయండి. ఒక ఈ రోజు రేపు చూడండి, ఎల్లుండి కూడా ఫీవర్ తగ్గకుండా చేద్దాం. ఏమైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారా? లేదు, నార్మల్గా బాక్స్ అవుట్ సైడ్ ఫుడ్. స్కూల్లో దీవాన్ని సిరప్ వేసారా అంటారు. అది 4 months అవుతుంది వేసారా? సైక్లోగా ఉంటుంది సార్, అది కంటిన్యూ చేయండి. అది లేదా సో ఇక్కడైతే పాపకి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్ ఉంది. సో సిరప్ అండ్ యాంటీబయాటిక్ మెడిసిన్స్ అయితే ఇచ్చారు. తగ్గకపోతే డెఫినెట్లీ మళ్ళీ తీసుకురామని చెప్పారు. అలాగే ఇంకా మా హస్బెండ్ది ఫోన్ గ్లాస్ అయితే పగిలిపోయిందనమాట. సో పనిలో పని అది కూడా చేయించుకొని వెళ్దామని చెప్పేసి ఫోన్ వర్క్ కూడా చేయించుకుంటున్నాం. సో ఇప్పుడు మేము రెగ్యులర్గా వచ్చే షాపే అనమాట ఇది. సో తను ఫోన్ గ్లాస్ అయితే వేయించుకున్నాము. కానీ పాపం శిఖర్ అయితే చాలా సిక్ అవుతుంది కాబట్టి తను ఉండలేకపోతుంది. కానీ హాస్పిటల్ పక్కనే కదా, వేయించుకొని వెళ్దామని చెప్పేసి మేమైతే వేయించుకున్నాము. ఫర్దర్గా హాస్పిటల్ అంటే ఎవరికైనా కొంచెం భయమే ఉంటుంది. ఈసారి మాత్రం శిఖర చాలా సివియర్గానే సఫర్ అయింది. అండ్ ఆల్సో టెంపర్డ్ గ్లాస్ అయితే విన్నాను, కానీ ఈ గ్లాస్ అనేది నేను ఫస్ట్ టైం ఫోన్లో ఇలా చేస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. అండ్ ఫర్దర్గా లైక్ న్యూ మొబైల్ అయితే కాదు, ఓల్డ్ మొబైలే, కానీ పిల్లలు చేతిలో ఫోన్ ఉంటే ఆటోమేటిక్గా ఏ పిల్లలైనా ఫోన్ పలగొట్టేస్తారు. సో మా పాప కూడా అదే చేసిందనమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే ఎవరితో ఒకళ్ళు ఫోన్ అయితే ఖచ్చితంగా పగులుతూనే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే రిటర్న్ బ్యాక్ అయ్యాము. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 1:30 అనుకుంటా. సో రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట. సో హాస్పిటల్ పని, పనిలో పని ఇదని చెప్పేసి ఎవ్రీ సండే అనేది అందరికీ చాలామందికి రెస్ట్ టైం ఉంటుంది. సో నేను అనుకోలేదు ఈ వీడియో అనేది నేను ఇలా స్టార్ట్ చేస్తాను, పాప సిక్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఫర్దర్గా వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే షిఫ్ట్ అయిపోయామన్నమాట.
ఇంటికైతే వచ్చేసాము. ఐ థింక్ మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టుంది. సో ఈ వీడియో కనుక నచ్చినైతే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఫర్దర్గా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పాపకి జలుబు కూడా అయింది కాబట్టి నెబులైజర్ అయితే ఇంట్లోనే తీసుకొచ్చామన్నమాట. ఏ టైం ఏంటనే ఎవ్రీ టైం తనకి కోల్డ్ అయినా సరే, కాఫ్ అయినా సరే ఇంట్లోనే యూస్ చేస్తాము తనకి నెబులైజర్ పెట్టుకోవడానికి. సో వాళ్ళ ఫాదర్ అయితే నెబులైజర్ పెడుతున్నారు. సో ఇదండి సండే అయితే మా డే ఇలా ఎండ్ అయింది. సో hope you like the video and please do like, share, comment and subscribe.